హై ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభినవరయ్య. మన విశాఖ జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో ఒక అపరిస్థితి చోటు చేసుకుంది. ఈరోజు పేపర్ చూస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఫాగింగ్ స్ప్రే దోమలు తగ్గించడానికి, దోమలు రాకుండా ఉండడానికి ఫాగింగ్ స్ప్రే కొడతారు, దోమల మందు. అది కాస్త ఎక్కువ డోస్ పెంచి కొట్టడం వల్ల ఆ నవోదయ విద్యాలయంలో ఉన్న పిల్లలందరూ దాదాపు ఒక 24 మంది 30 మందికి పైగా స్పృహ కోల్పోయారు, అస్వస్థకు గురయ్యారు. అది ఎందుకు కారణం అనుకోనంటే వాళ్ళకి ఊపిరి ఆడలేదంట. అయితే పేపర్లో మ్యాటర్ మొత్తం పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు ఫాగింగ్ స్ప్రే అనేది తెల్లవారి, అదేవిధంగా సాయంత్రం ఆ టైంలో కొడతారు. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఉండేటప్పుడు కొడితే కష్టం. అయితే అక్కడ హాస్టల్ ఉండొచ్చు, కాకపోతే కాస్త డోస్ తగ్గించి కొట్టాలి, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేటప్పుడు కొట్టాలి. అది కూడా జనసంచారం లేనప్పుడు వీలైనంత వరకు డోర్లన్నీ క్లోజ్ చేసి స్ప్రే చేస్తే దాని ప్రభావం అనేది దోమల మీద కరెక్ట్గా పడుతుంది. మీరు అనుకోవచ్చు, దోమల మీద ఉన్న ప్రభావం మనకెందుకు చూపిస్తుందిలే అని. కానీ దాంట్లో ఉన్న కెమికల్స్ ఇవన్నీ కూడా మనుషుల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. మీకు తెలిసే ఉంటుంది, మున్సిపాలిటీలో దోమల మందు కొడుతున్నారు అనుకునంటే మినిమం ఒక 10 or 15 minutes ముందే ఇంటిమేట్ చేస్తారు. అందుకనే కాస్త జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు మీకు తెలిసిన షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.